అహం తగదు. మన లోపం నిజంగా లోపమే అయితే అది చెప్పినవాడు చిన్నోడైనా పెద్దోడైనా స్త్రీ అయినా పురుషుడైనా చదువుకున్నోడైనా చదువు లేనోడైనా మన లోపాన్ని లోపంగా ఎత్తి చూపించినప్పుడు ఒక్కటి గుర్తించాలి, వారు మనల్ని ప్రేమిస్తున్నారని. అన్యాయపు విమర్శలు చేస్తారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిరుత్సాహపరచాలని కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, అవి పట్టించుకోవాల్సిన. కొంతమంది యథార్థంగా ఉంటారు, వాళ్ళు జెన్యూన్గా మాట్లాడతారు, ఉన్న లోపాన్ని ఎత్తి చెప్తారు. తొట్టుపడ్డ బిడ్డను చూసి ఆమె దగ్గరికి పోయి నీ పాతివ్రత్యాన్ని గురించి కనపరిచి మాట్లాడటం కాదు, లేకపోతే నీ నిజాయితీ, నీ నీతి, నీ నమ్మకత్వాన్ని కనపరిచి మాట్లాడు. తొట్టుపడ్డ బిడ్డను ధైర్యపరచాలి. మా కృంగిపోకు. నేను సహా ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లు ఎదుర్కొన్నాను. నువ్వు దీనిలో తొట్టుపడ్డావు, నేను ఇంకో దానిలో తొట్టుపడ్డాను. ఆ మాటకు వస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన యాకోబే అన్నాడు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నామని. కాబట్టి చిన్నదో పెద్దదో పొరపాట్లు ఉంటాయి. అయితే ఉంటే ఉంచుకోమని నేను చెప్పట్లా, దిద్దుకోవచ్చమ్మా, సరి చేసుకో. ఇప్పుడు నేను దెబ్బతిన్నాను, తొట్టుపడ్డాను, ఇంకా అసలు అవకాశం లేదనుకున్నాను. మళ్ళీ దేవుడి కృపను బట్టి తండ్రి నాతో మాట్లాడాడు, నేను దేవుని వైపు మళ్ళుకున్నాను. ఈరోజు తిరిగి దేవునితో అనుబంధం ఏర్పరచుకున్నాను. నా తండ్రి నన్ను విసర్జించలేదే. అంతకుముందు నాతో ఎలా మాట్లాడాడు, ఇప్పుడు అంతే మాట్లాడుతున్నాడు. అంతకుముందు నన్ను ఎంత ప్రేమించి ఆదరించాడు, ఇప్పుడు నా తండ్రి నన్ను అంతే ఆదరిస్తున్నాడు. దిద్దుకున్నానమ్మా, నేను శోధించబడ్డాను, దిద్దుకున్నానమ్మా. నువ్వు కూడా దిద్దుకుంటావురా, దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నిలబడమ్మా, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. తమ్ముడు ఇది తమ్ముడు, అంతేగాని సైతానులాగా ఉన్నాను. చర్చికి వస్తే అట్టెట్ట పోయా, చర్చికి వస్తే అట్టెట్టబోతారు అసలు. ఎవడు నువ్వు ఏంపా అనకూడదు. ఎన్నిసార్లు అయినా సరే మన మాట తొట్టుపడ్డావు, తేడాపడ్డావు, దిద్దుకో. దేవుని క్షమాపణ కోరుకో, ఫాస్టింగ్ ఉండు, తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకో, దోషాలు కడుక్కో. మళ్ళా ఆయన అభిషేక ప్రభావం నీ మీదికి ప్రసరిస్తుంది. ఆత్మీయ జీవితంలో సింగిల్గా నిలబడి పోరాడి పరిశుద్ధతను సాధించాలని, నోటి పరిశుద్ధత, దృష్టి పరిశుద్ధత, చెవుల పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత, సమస్తంలో పవిత్రతను మెయింటైన్ చేయాలని ట్రై చేసి ఎదురు దెబ్బలు తిని చివరికి ఒక పాట రాసుకున్నా. అయితే పాడింది లేడీస్ పాడిందిలే. గుర్తొచ్చిందా మీకు? నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన ఇక డిపెండ్ అయి పాడుకున్నా. ఈరోజు కూడా ఆయన మీద అనుకొని నడుస్తున్నా. ఎప్పటికప్పుడు బలాన్ని ఇచ్చి వెన్ను తట్టి నిలబెట్టి పదరాన్ని నడిపిస్తేనే అడుగులు పడుతున్నాయి. లేకపోతే ఎప్పుడో తెల్లారిపోను నా భక్తి, నా బతుకు రెండు. కాబట్టి యథార్థంగా ఉండండి, యథార్థంగా ఇతరులకి. నేను కూడా నీ పాప చరిత్ర అంత అవసరంలా, నేను కూడా డిస్టర్బ్ అయ్యాను కొన్నిసార్లు, తిప్పుకున్నాను. దేవుడు కృపనిచ్చాడు, నువ్వు కూడా నిలబడు. అట్లా ధైర్యపరిచి నిలబెట్టాలి. భయం వదిలేసిన బతుకు బతకరు, మనుషులకు భయపడరు, సమస్యలకు భయపడరు. పెద్దవాడు మొనగాడైనా సరే, ప్రజలంతా గడగడలాడేవాడైనా సరే, భక్తుడు భయపడ్డు. నువ్వు ఊరు మొత్తానికి మొనగాడివైతే అయ్యావు
అంటాడు. అక్కడ లెక్క చేసే ప్రసక్తి, కానీ ఒక్క దేవునికి మాత్రం భయపడతాడు. అమ్మో నా దేవుడు ఒప్పుకోడు, అమ్మో నా దేవుడు అసహించుకుంటాడు, అమ్మో నా దేవుడు కోపపడతాడు. కొంతమంది వచ్చి డింగ్మని నా కాళ్ళు పట్టుకుంటారు. నేను డైరెక్ట్ జీవితం ఖచ్చితంగా తన్నిస్తారు మీరు నన్ను దేవుడి చేత అని. అనుమానం లేదు, నన్ను తన్నిస్తారు మీరు, డౌట్ లేదని. మరి నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటారు? నేను మీ బోటి మనుషుడినే కదా. ఏదో ఆయన కృపతో వాడుకుంటున్నాడు. మనం నమస్కరించవలసింది, పాదం బట్టి మొక్కాల్సింది దేవుడికి ఒక్కడికే కదా. నా పాదం ఎందుకు పడతాను? తప్పు తల్లి, అట్లా పట్టుకోకూడదమ్మా, తప్పు నాన్న, నా పాదాలు పట్టుకోకూడదు. మనం దేవునికే నమస్కారం చేయాలి, దేవుని పాదాలే పట్టుకోవాలి. కోపడి అప్పుడు చెప్తాను నేను, ఖచ్చితంగా మీరు కాలు బట్టి నన్ను కింద పడేస్తారు మీరని భయం నాకు. ఆ ఒక్కటే కాదు, ప్రతి విషయంలో పక్కవాడి ఎదుగుదలను చూసి మనం మత్సర పడితే దేవుడు పట్టుకుంటాడు, కేసు రాస్తాడు. నో, అవతలివాడు ఆశీర్వాదం చూసి దేవుణ్ణి మయంపరచాలి. ఎందుకంటే క్యూలో 100 మంది నిలబడ్డాం, 50 మందికి బిర్యానీ పెట్టాడు, మనకు పచ్చడి వేసి పెడతాడా? క్యూలో మనం కూడా ఉన్నాంగా, మన పక్కనోడికి పెట్టాడంటే నెక్స్ట్ ఎవరు ప్లేట్లు వేస్తున్నాడు? పెద్దగా చెప్పండి. మరి ఇక వరుసలో వస్తున్నాడుగా. నా సహోదరుని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు. నేను కుళ్ళుబోది బూది ప్రదర్శించి అసూయ చూపించాను అనుకో, ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఎందుకైద్ది తెలుసా? నేను ఎవడి మీద వ్యసన పడ్డానో నా ప్లేట్లోది కూడా వాని ప్లేట్లో పోయింది. ఎందుకు వచ్చిన గొడవ? వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడిసి కుళ్ళుకొని మచ్చరపడి అసూయపడి మన ప్లేట్ ఖాళీ చేసుకోవటం. వరుసగా సహోదరులను దీవించుకుంటూ వస్తున్నాను, నన్ను కూడా దీవిస్తాడులే ప్రభువా, నేను మాత్రం కుళ్ళుకున్నాయన, వాళ్ళని అలా ఆశీర్వదించినందుకు నీకు స్తోత్రం. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదివేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. అదుగో, నీవు నా మాటలను నీ వెనకకు త్రోసేస్తావు. అది భక్తిహీనుడి లక్షణం. మరి ఇప్పుడు భక్తుడి లక్షణం దీనికి ఆపోజిట్. భక్తిహీనుడు దిద్దుబాటును అసహించుకుంటాడు, దేవుని మాటల్ని వెనక్కి త్రోసేస్తాడు. అంటే భక్తిపరుడు దేవుని మాటల్ని తీవ్రంగా తీసుకుంటాడు. అంతేకాదు, ఆ మాటలను అనుసరించి చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా దిద్దుకోవటానికి సిద్ధ మనసు కలిగి ఉంటాడు. ఇది భక్తుడి లక్షణం. ఏది నువ్వు నాకు చెప్పేది? ఒక్కొక్క పురుషుడు ఉన్నాడు, భార్య చెప్పుద్ది, కాదయ్యా వాక్యం ఇలా చెబుతుంది, అది పద్ధతి అంటాడు. ఏం నాకు నీతులు చెబుతున్నా? కొడితే తిరిగిపోయాడు. నీతులు కాదురా పిచ్చోడు, నువ్వే గోతిలో పడతావని మనసులో అనుకుని, కాదయ్యా అర్థం చేసుకోయ్యా, నేను వినను, నేను ఇంతే అంటాడు. భక్తిహీనుడు అన్నాడు నిన్ను. అలా ఉండకూడదు. స్త్రీ చెప్పిందని హానికి పోవద్దు, పిల్లోడు చెప్పాడని హానికి పోవద్దు, పెద్దోడు చెప్పాడని హానికి పోవద్దు, చదువు లేనోడు చెప్పాడని హానికి పోవద్దు. ఎవరు చెప్పినా లోపాన్ని దిద్దుకునే మనసు కలిగి ఉండాలి. చిన్నోడు చెప్పినా, పెద్దోడు చెప్పినా, చదువుకున్నోడు చెప్పినా, చదువు లేనోడు చెప్పినా, మన దగ్గర లోపాన్ని లోపంగా ఎత్తి చూపించినప్పుడు ఆడ మనిషి చెప్పిందని హానికి పోవటం ఏముంది? నువ్వంటే గౌరవించే భర్త నీకు చెప్పాడని హానికి పోయేదేముంది? పిల్లాడు చెప్పాడని తల్లిదండ్రిగా మేమన్నా వాడు చెప్తే మేము వినేది నా హానికి పోయేదేముంది? చదువు లేని వాళ్ళు చెప్తే నేను వినేది ఏంది నా హానికి పోయేదేముంది? అహం తగదు. మన లోపం నిజంగా లోపమే అయితే అది చెప్పినవాడు చిన్నోడైనా, పెద్దోడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, చదువుకున్నోడైనా, చదువు లేనోడైనా, మన లోపాన్ని లోపంగా ఎత్తి చూపించినప్పుడు ఒక్కటి గుర్తించాలి, వారు మనల్ని ప్రేమిస్తున్నారని. అన్యాయపు విమర్శలు చేస్తారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిరుత్సాహపరచాలని కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, అవి పట్టించుకోవాల్సిన. కొంతమంది యథార్థంగా ఉంటారు, వాళ్ళు జెన్యూన్గా మాట్లాడతారు, ఉన్న లోపాన్ని ఎత్తి చెప్తారు. ఈ ఒక్కటి కొంచెం బ్యాలెన్స్ అవ్వాలి అని దిద్దుకుంటే మంచిది. దానికి వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు, మన మీద పెద్ద కిరీటం కింద పడ్డాడు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. భక్తుల లక్షణం అండి ఇది, దిద్దుకునే మనసు భక్తుల లక్షణం అయితే, దిద్దుబాటును తిరస్కరించే మనసు భక్తిహీనులది. యాక్సిడెంట్లో తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయి, అయ్యా మాకు న్యాయం చేయండి అని
న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తే ఆపోజిట్లో ఉన్నవాడి దగ్గర పైసలు తీసుకొని వీడి కడుపు కొడతారు. వీడికి జరగాల్సిన న్యాయం అన్యాయం చేసేవాళ్ళు. మరీ దారుణం అంటే ఒక రియల్ స్టోరీ చెప్తా. యాక్సిడెంట్లో మా బావగారు చనిపోయాడు. అజయ్ వాళ్ళ నాన్న. ఎంత వయసు ఆయనకు? ఒక 32 వయసు ఉంటుంది అంతే. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఓ లాయర్ని పెట్టుకున్నాం. అప్పుడు వచ్చారు వాళ్ళే. ఆ సమాధి ఖర్చులకి ఏదో 10,000 ఆయన ఇచ్చి కేసు ఆయన తీసుకున్నాడు. వెంటనే వచ్చి పైసలు ఇచ్చి, సరే ఎవరికైనా లాభం ఆశిస్తారు, తప్పు లేదు. అది లారీ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అది వస్తుంది. 3 పిల్లలు అనాథలయ్యారు. తల్లి ముందు కరెంట్ షాట్తో చనిపోయింది, తండ్రి యాక్సిడెంట్లో చనిపోయాడు. 2 కోల్పోయి 3 అనాథ బిడ్డలయ్యారు. పసిపిల్లలు, చిన్న పిల్లలు. విధవరాలైన తల్లి, చనిపోయిన ఆయనకి. టోటల్ ఫ్యామిలీ రోడ్డు పాలైంది. ఇంత దారుణమైన కండిషన్లో అనాథ బిడ్డల్ని చూసి కడుపు కోతకు గురై భర్తను కోల్పోయి విధవరాలైనటువంటి తల్లిని, భర్త కోల్పోయింది, బిడ్డను కూడా కోల్పోయింది. ఇప్పుడు మనో సంతానాన్ని చూసుకున్నాం. అక్కడ ఆమె ముఖం అన్నా చూడాలి, లేదా ఆ పిల్లల ముఖం అన్నా చూడాలి. దుర్మార్గం చెప్తున్నానండి, దుర్మార్గం. ఇంతవరకు దాదాపు అది జరిగి ఎన్ని సంవత్సరాలు అయిందిరా? ఇంచుమించు 12 సంవత్సరాలు అయింది. వాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయింది, ఇప్పుడు వాళ్ళకి పిల్లలు కూడా. కానీ ఇంతవరకు కూడా న్యాయం చేయలే. చివరికి పరిశీలనలో అర్థమవుతుంది ఏంటంటే ఎంత స్వాహ అయిందని. న్యాయం అంటే ఎవడిదో ఎందుకు చెప్పటం? ఇది మాదే చెప్తున్నాను. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా జాగ్రత్త. న్యాయ ప్రవర్తన. నువ్వు లాయర్వి, నువ్వు మాట్లాడటానికి తీసుకున్నావు, వాళ్ళకి న్యాయం చేయడానికి తీసుకున్నావు. ఇప్పుడు ఒక 4 లక్షలు వచ్చిందనుకో, 1 లక్ష తీసుకో నువ్వు, లేదా 2 లక్షలు తీసుకో. కనీసం 2 లక్షలను వాళ్ళ చేతికి వచ్చేటట్టు చేయరా నువ్వు న్యాయం. వాళ్ళ పాపం అనాథల బిడ్డలు నాకెందుకు అనుకుంటే, నువ్వు కష్టం ఖర్చు పెడతావు కాబట్టి 1 లక్ష తీసుకో, 3 లక్షల వాళ్ళకి వచ్చేటట్టు చేయి. కానీ వాళ్ళ నోటికి ఏమీ అందకుండా చచ్చిపోయిన వాడి రక్తాన్ని నువ్వు ఇచ్చేసినట్టేగా. కానీ ఇంత ఫీలింగ్ ఉండదు లోకస్తులకి. దేవుని బిడ్డలుగా మనకి దేవుని భయం ఉండాలి, న్యాయ ప్రవర్తన ఉండాలి. ఇది న్యాయం కాదు, ఇదే న్యాయం కాదు. ప్రతి విషయంలో ఆ మనసు కలిగి వెతికిన వాడు ధన్యుడు. వానిని తప్పకుండా ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వాలిటీస్ని కలిగి వాటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకున్న వాడిని నా దేవుడు ఒకంత కాదు 2 ఆశీర్వదిస్తాడు. 2 ఆశీర్వదిస్తాడు. మన వల్ల ఎదుటోడికి అన్యాయం జరగకుండా జాగ్రత్త పడాలి. పొరుగువాడి భార్యను కక్కుర్తి పడ్డావు అంటే అన్యాయం. పొరుగువాని ఇంటిని ఆశించామంటే అన్యాయం. పొరుగువానికి దక్కాల్సిన దాన్ని ఆక్వై చేసుకున్నామంటే అన్యాయం. వద్దు. ఎవరికి జరగాల్సిన న్యాయం వాడికి చేయాలి. అన్యాయ వ్యవహారం ఎందులో ఉండరా. న్యాయంగా పో. అట్లా భక్తిపరులు పరిశీలించుకోండి. యథార్థత, న్యాయ ప్రవర్తన. 3వది దేవుని భయం. 4వది చెడుతనం పట్ల అసహ్యత. 5వది చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా దిద్దుకునే మనసు. భక్తుల లక్షణాలు చూసుకోండి, సరి చూసుకొని ప్రార్థన చేయండి.